యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పద పద త్వరగా, తను వచ్చేస్తుంది. శ్రీవల్లి, పాపని చూస్తానన్నావు, ఇక్కడేం చేస్తున్నావు? ఏంలే. పద. ఒకవేళ టైంకి బస్తీ వాళ్ళు కనిపించకపోతే ఏమైతుండే? నో, ఈ పాటికి నాకు ప్రెగ్నెన్సీ లేదన్న నిజం జ్వాలకి తెలుస్తుండే. ఎంత చెప్పినా ఓ వస్తువుకి చెప్పినట్టే ఉంది. అస్సలు బాధ్యత లేకుండా పోయింది. గల్ అసలే రౌడీలు. ఒకవేళ బస్తీ వాళ్ళు గల నాపకుంటే అమ్మో, తెలుసుకుంటేనే భయమైతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే. దేవుడా, వీళ్ళు తప్పించుకున్నట్టున్నారు. ఇప్పుడు ఎట్లా? ఏంటి టెన్షన్? నువ్వు చేసిన పనికి నేను కదా టెన్షన్ పడాలి. ఏం చెప్తున్నానో వినపడిందా? ఏంటి? మీరేదంటే గదే. ఏమన్నాను? ఎవరు పోయేవాళ్ళు? ఎవర్లే. మరెందుకు టెన్షన్? అదే దవాఖానలో పాప అరేంజ్ చేశాను. పాప సేఫ్గానే ఉంటుంది. గట్లనే. ఏం చెప్పినా విన్నట్టే ఉంటావు, కానీ ఏది వినవు. చెయ్యాల్సిందే చేస్తావు. అంటే అవునని ఒప్పుకుంటున్నావా? లే, ఒప్పుకుంటలే. అంటే నేను చెప్పేది గాలికి వదిలేస్తున్నావా? లేలే. ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఫోన్ చూడకపోతే వాటర్ తాగొచ్చు కదా. తాగొచ్చు.
జ్వాల దానికి చేరకుండా చూడు. నన్ను నువ్వే కాపాడాలి. ఊరందరి గొడవ దీనికే కావాలి, చెప్తే వినదు. ఏంటి భవానీ, ఆ పాప శ్రీవల్లి వాళ్ళ బస్తీ వాళ్ళ పాప. తనంత ప్రమాదంలో ఉంటే చూస్తూ ఎలా ఉంటుంది చెప్పు? అయినా శ్రీవల్లి చేసింది మంచి పనే కదా. ఆ మాట వాడితో చెప్పండి చూద్దాం. వాడు అగ్గి మీద గుగ్గిలంలా వెళ్ళాడు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమో. అయినా నీకెందుకు అంత కంగారు భవానీ? నా కాక ఎవరికుంటుంది? శ్రీవల్లి ఏం చేసినా బొంగరంలా గిర్రని తిరిగి తిరిగి మొత్తం నా ప్రాణానికే చుట్టుకుంటుంది. అదిగో వచ్చారు. ఏ శ్రీవల్లి, ఏంటి ఇది? వెనక ముందు చూసుకోకుండా అలా వెళ్ళిపోవడమేనా? చెయ్యాల్సిందంతా చేసి సైలెంట్గా ఉండడం కాదు, కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఊరందరికీ సాయం చేయడానికి నువ్వేం చారిటీ పెట్టుకోలేదు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే క్షమించను, గుర్తుంచుకో. చూసావా చూసావా, వాడు 2 మాటలతో సరిపెట్టాడు. రౌడీ గాళ్ళని ఎట్లా ఆపమంటే ఈశ్వర్ గాడు సరే అన్నాడు. ఏమైందో ఏందో. గిదేంది, ఈశ్వర్ గాని ఫోన్ పనిచేస్తలేదు. రౌడీల్ని పట్టుకున్నట్ట. దేవుడా, రేయ్ త్వరగా పోనీరా. ఎట్టి పరిస్థితుల్లో శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదని జ్వాల మేడంకి తెలియాలి. అయితే ఫోన్ ట్రై చేయరా. ఇందాక నుంచి చేస్తున్నాను రా, కలవట్లేదు. పోనీ త్వరగా పోనీ. రేయ్ దిగండి రా, బండి దిగండి. సార్ ఎందుకు ఆపారు సార్? సరదాగా కబడ్డీ ఆడదామని. ఏంద్రా స్పీడు? ఇది గల్లీ రోడ్ అనుకున్నారా, రేసింగ్ రోడ్ అనుకున్నారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి సార్. వెళ్దురు గాని హెల్మెట్ ఏదిరా? హెల్మెట్ లేదు సార్. లైసెన్స్ చూపించు. రేయ్ లైసెన్స్ చూపించరా. లేదన్నా. రేయ్ చెత్తనా. ఏంద్రా బూతులు మాట్లాడుతున్నావు? బండి పేపర్స్ తీ. లేవు సార్. అయితే స్టేషన్కి పదండి. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఒక అరగంట టైం ఇవ్వండి సార్. పేపర్స్ తీసుకుని మేమే వచ్చేస్తాం సార్. నీకెలా కనబడుతున్నావురా? ఫాల్తుగాళ్ళ కనబడుతున్నావా? కావాలంటే ఫైన్ కడతాను సార్. తీయండి, 500 ఫైన్ కట్టండి. రేయ్ డబ్బులు తీరా. అన్నా 100 ఉందన్నా. రేయ్ ఏంట్రా నువ్వు? ఫైన్ కడతారా, స్టేషన్కి వస్తారా? సార్ ప్లీజ్ సార్. సార్ ఏంట్రా నువ్వు చెప్పేది మేం వినేది? మర్యాదగా స్టేషన్కి నడు. సార్, పోనీ సార్, పోనీ సార్, పోనీ. సార్, రేయ్, ప్లీజ్ పోనీ సార్. పోనీ. సార్ తీరా ఫోను. బండెక్ రేయ్, ఆ బండెక్ పద, బండెక్కు ఓ. పద స్టార్ట్ చేయి. పోనీరా. హలో తమ్ముడు, ఏమైందిరా? నువ్వేం ఫికర్ కాకక్క. ఆ బద్మాష్ గాళ్ళని పట్టుకున్నావు, సీక్రెట్ గా పెట్టాం. థ్యాంక్ యూ ఈశ్వర్. నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. మరి అలా తానే ఫోను. ఫోన్లు గుంజుకున్నావక్క. థ్యాంక్ యూ ఈశ్వర్. ఉంట మరి. అలాగక్క. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం ఆలోచించావే? దేని గురించి? అదేనే సాన్వి సీమంతం గురించి. రాకుండామ్మా, ఏంది తొందర? అడుగుతాను అంటున్నావే, ఎప్పుడు అడుగుతావే? అత్తమ్మా, నేను ఈ పరిస్థితులున్నానో మీకు తెలియదు. ఇంత కాగం చేస్తాను. అలా అనకే. వాణ్ణి నేనే అడుగుదామని గట్టిగా అనుకున్నాను, కానీ ధైర్యం చాలట్లేదు. నీ మీదే ఆశలు పెట్టుకున్నానే. కాస్త అడిగి ఒప్పించవే, నీకు పుణ్యం ఉంటుందే. అత్తమ్మా, ఏంది కిట్ల పరేషాన్ చేస్తుండ్రు? జరంత ఓపిక పట్టరాదు. టైం చూసుకొని నేనే అడుగుతా. లేదే, ఇప్పుడే అడుగు. వాడు భోజనానికి వస్తాడు కదా, అడగవే. సరే,
జై రాగుండ్రి. ఆయన వస్తుండ్రు. అమ్మా నువ్వు తిన్నావా? తింటానులే, నువ్వు తిను. ఏవండి, నాన్నెక్కడా? భోంచేశారా? నాన్నెక్కడా? భోజనం చేశారా? మావయ్య తినేసిండ్రండి, తినేసిండ్రు. తింటే తిన్నారు గాని నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకేం కంగారు, గట్లేంలే. ఏవండి, సాంబార్ కావాలా? నీకేం కావాలి? ఏంలే, కానీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటది? శాన్వి నేనేమన్నా? శాన్వి అన్నా. ఏమైంది ఆవిడికి? ఇప్పుడు 7వ నెల. నెక్స్ట్ మంత్ 8వ నెల. అయితే ఏంటి? గట్ల కాదండ్రి, గీ నెలలో ఏంటో చెప్పు. శాన్వికి సీమంతం చేయాలి. ఏంటి? సీమంతం. సీమంతం నాన్నా. నానా, నువ్వేమైనా అనుకోగాని శాన్వికి సీమంతం చేయడానికి నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. లేకుంటే శాన్వి బాధపడుతుందండి. సీమంతం? సీమంతం కదా నాన్న? సీమంతం? అవు, సీమంతమే. ఏందండి, చిన్నపిల్లగాళ్ళకి పాఠం చెప్పినట్టు మాతో అనిపిస్తారు. సీమంతమే. పనికి మాలిన వాడిని ఇంట్లోకి తెచ్చుకున్నారు, ఓకే. చేతగాని వాడికి డబ్బులు ఇవ్వమన్నారు. ఏదో వెలగబెడతాడని నమ్మాను. 2 నెలలు గడిచింది. వాడి వ్యాపారం ఏంటి, నేనిచ్చిన డబ్బులేవి? నాన్న, అది ఏ డబ్బు అడగకూడదా? అసలు వ్యాపారం ఉందా, ఊడిందా? ఉంది నాన్న, చాలా కష్టపడుతున్నాడు. అంత కష్టపడ్డప్పుడు భార్యకి సీమంతం చేసుకోలేడా? ఆడబిడ్డ సీమంతం అంటే తల్లిగారింట్లోనే చేయాలి, గది ఆచారం. అవును, మీ సీమంతాలకి ఆచారం ఉంటుంది, కానీ నా డబ్బుకి విలువ లేదు. మీరు అనుకున్నది చేయడానికి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది, కానీ వాడు సంపాదించి తిరిగిస్తానన్న డబ్బుకి టైం పీరియడ్ ఉండదు. ఆహా, అలా అనుకోకు నాన్న. 2 నెలలకి రోహిత్ నీ డబ్బు నీకు తిరిగిస్తాను అంటే నువ్వే కదా 3 నెలలకి ఇవ్వమన్నావు. 3 నెలలు కావాలంటే ఇంకా టైం ఉంది. రోహిత్ అదే పనిలో ఉన్నాడు. మీకైతే టైం ఉండాలి, ఆచారం ఉండాలి, సంప్రదాయం ఉండాలి, కానీ నాకు కట్టుబాటు ఉండొద్దు, నాకంటూ రూల్ ఉండొద్దు. దాన్ని మీరెవ్వరూ పాటించొద్దు, అంతేగా? దానికి దీనికి సంబంధం ఏందండి? ఆడపిల్లకి 7వ నెల వచ్చిందంటే అందరి లెక్క సీమంతం జరగాలని ఆశపడుతుంది. గా ఆశ మీరుగాక ఇంకెవరండి తీర్చేది?
అవునరా సామ్రాట్, సీమంతం అనేది అందరూ ఆచారం కోసం చేస్తారు, కానీ నువ్వు చేయడం అవసరంరా. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా దానికి నచ్చిన వాడితో పెళ్లి చేశావు, ఇష్టం లేకపోయినా నీ ఇంట్లో ఉండనిచ్చావు. ఇప్పుడు తోడబుట్టిన దాని సీమంతం కాదంటే నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారా. తల్లిదండ్రుల నుండి ఏం చేస్తున్నారని మమ్మల్ని తప్పుపడతారు. ఆడబిడ్డతోటి కళ్ళ నీళ్ళ వెట్టిపిచ్చి మనమేం సాధిస్తామండి? శాంపీ సీమంతం కయ్యే ఖర్చు మీ ఆఫీస్లో ప్యూన్కిచ్చే జీతం అంత ఉండదు. కానీ ఇప్పుడు మీరు కాదంటే మీ గుండెల్లో మీ చెల్లె మీద మీకెంత ప్రేమున్నా అన్న కఠినాత్ముడు ఆడబిడ్డ సీమంతానికి ఆలోచించుండు అంటారు. గా మాట మనకెందుకండి? నేను కాదంటున్నది ఖర్చుకి వెనకాడి కాదు. కార్యాలన్నీ సులభంగా జరిగిపోతూ కడుపు నిండా తిండి దొరుకుతూ ఉంటే కోరి తెచ్చుకున్న అల్లుడు ఇంకా ఇంకా సోమరిపోతవుతాడని. రోహిత్ గురించి ఇచ్చిపెట్టుండ్రి. గిది మన ముచ్చట, మన కార్యం, మన ధర్మం. ఎవళ్ళ కోసమో కాకపోయినా మీరు దక్కనీకైనా ఈ కార్యం చేయాలండి. కాదనుకు నాన్న, నేను శాన్వి కన్నీళ్లు తుడవలేకపోతున్నాను, దాని బాధని ఆపలేకపోతున్నాను. సరే, థ్యాంక్స్ అండి. ఎలాగూ సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు కదా, ఖర్చుకెందుకు వెనకాటం? గ్రాండ్గానే చేద్దాం. నాకు తెలుసు, నీ మనసు వెన్నపూస, చెల్లెలంటే నీకు ప్రాణం. గందుకే కదా అత్తమ్మా గిట్లా చెప్పంగానే గట్ల ఒప్పుకున్నారు. శాన్వి సీమంతంతో పాటు నీ సీమంతం కూడా చేసేద్దాం. ఏమండి, నీకిప్పుడు 5వ నెల దాటుతుంది కదా, ఇద్దరికీ కలిపి ఒకేసారి చేస్తే సరిపోతుంది. అంటే గిట్లా ఇద్దరికి ఒకేసారి చేయరు, గది సాంప్రదాయం కాదేమోనండి. అబే, అలాంటిదేం ఉండదమ్మా, చేసేయచ్చు. మీరుంటారా? బాబు సామ్రాట్, ఈ ఇద్దరికీ కలిపి ఒకేసారి ఎందుకు? ముందు శాన్వి సీమంతం కానిచ్చేద్దాం. అదేంటి, రెండు సీమంతాలు, నెలకొకసారి ఫంక్షన్, ఎందుకిదంతా? ఎలాగో 5వ నెలలో కూడా సీమంతం చేస్తారంట కదా, అదేదో ఇప్పుడే కలిపి చేసేద్దాం. పంతులు గారిని పిలిపించి ముహూర్తం చూపించండి. నాతోటి కాదు బాబా, గీదేంది కొత్త గందరగోళం? ఏమనుకున్నా, ఏం జరిగింది? నేనేదో శాన్వి బాధ చూడలేక ఆయనతోటి ముచ్చట చెప్పి ఒప్పిద్దామనుకుంటే మొత్తం రివర్స్ అయింది కదా అత్తమ్మా. నువ్వే ఇలా కంగారు పడితే ఎలాగే? ఏదో మార్గం ఆలోచించాలి కదా. ఏంది ఆలోచించేది? ఇన్నరు కదా అత్తమ్మా మీ కొడుకు ఏమన్నాడో, నాకు శాన్వికి కలిపి సీమంతం చేస్తారంట. అంటే అన్నాడు, అలా జరుగుతుందా చెప్పు? అయినా నువ్వే కదే ఏదోలా వాణ్ణి ఒప్పిస్తాను అన్నావు. గిదెక్కళ్ళు లత్తమ్మా, నేను ఒప్పిస్తా అన్నా, కానీ ఇద్దరికి కలిపి సీమంతం చెయ్యనరని అంటారని నేను ఊహిస్తానా? నా కడుపు లేదన్న సంగతి నేనే మర్చిపోయినా గాని నీ కొడుకు మర్చిపోడు. శాన్వి సీమంతం ఏందో గాని మన కోతుల మనమే పట్టేట్టుంది. మరి శ్రీవల్లి
ఏంది? పోనీ నువ్వు ఆ నేను శాన్వితో పాటు ఏదో తూతూ మంత్రంగా సీమంతం. ఏం మాట్లాడుతున్నారత్తమ్మా? నాకెరకని మీరు గిస్వంటి ఆలోచన చేస్తారని. ఏంది? నేను శాన్వితోటి తూతు మంత్రంగా సీమంతం చేసుకోవాలా? ఎట్లంటుండ్రత్తమ్మగా మాట? నా సీమంతం అంటే నా తల్లిగారింటోళ్ళు, నా చుట్టాలు, నా ఇంటి చుట్టాలు అందరూ వస్తారు. లేని కడుపుతోటి మహారాణి లెక్క కుర్చీలో కూర్చొని పండ్లు స్వీట్స్ పెట్టించుకుని తినాలా?